ఈరోజు ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు. రేపు జరగబోయే ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నమస్కారం సార్. నమస్కారం. ఈ ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరపడం కోసం కానీ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి దాని గురించి ఏం చెప్తారు సార్? ముందుగా న్యూస్ వరల్డ్ వారికి ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఖమ్మంలో చిన్న సమావేశం ఏర్పడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి జనవరి 18వ తారీఖు ఎన్టీఆర్ వర్ధంతి విషయంలో భారీ ఎత్తున మరి చేయాలనే ఆలోచనతో మొత్తం అందరం ఆ ఆలోచనతో ఈరోజు సమావేశం జరగడం జరిగింది. అంతేకాకుండా రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ మన జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం మేరకు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మనం గత పంచాయతీ ఎన్నికల్లో ఏ రకమైన సహకారం లేకపోయినా కూడా మనం 21 మంది సర్పంచులు గెలిపించుకోవడం జరిగింది తెలంగాణలో. అదేవిధంగా రేపు మనం పోటీలో ఉంటామా దిశ నిర్దేశం అనేది చంద్రబాబు గారి ఆదేశాన్ని బట్టి ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ యువత కానీ అందరూ కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మనందరం కూడా మనం తప్పకుండా పోటీలో ఉండాలి. ఏదేమైనా మన సత్తా ఏదో నిరూపించుకోవాల్సిన పరిస్థితి కాదు. కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఎవరైతే మరి పోటీ చేయాలని అనుకుంటున్నారో మన జెండాని మన జాతిని మనం తప్పకుండా మన స్థాయిని నిలబెట్టుకునే దాంట్లో మనం తప్పకుండా ముందుండాలి. తప్పకుండా పోటీ చేసే దాంట్లో దృష్టిలో వారందరినీ కూడా త్వరలోనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి పోటీలో ఉండటం అనేది పక్కా అనేది మరి స్థానికంగా పోటీ చేసేటువంటి ఇతర పక్షాలు ఏమన్నా మనతో సహకరించే పద్ధతి ఉంటే అది, లేదంటే బాబు గారి అభిప్రాయం మేరకు రాష్ట్ర కమిటీ అభిప్రాయం మేరకు మేము తప్పకుండా పోటీలో ఉండాలని చెప్పి యువత బాగా ఆకాంక్షిస్తుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మరొకసారి మీటింగ్ పెట్టుకొని రేపు 18వ తారీఖు ఉన్నటువంటి వర్ధంతి కార్యక్రమాన్ని మరి అనేక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఈ విషయంలో కూడా మనం పోటీలో ఉండటానికి మనందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పార్టీ రామనాథం గారు, రాష్ట్ర నాయకులు కోర్పాటి వెంకటేశ్వర గారు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రేపు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నగరపాలక ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఈ తెలుగుదేశం పార్టీకి ఎలా ముందుకు పోతారో ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి భాస్కర్ గారు మన మధ్య ఉన్నారు. భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రేపు జరగబోయే ఎన్టీఆర్ వర్ధంతి కానీ మున్సిపాలిటీ ఎన్నికల గురించి కానీ తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటి సార్? మీడియా వారికి ధన్యవాదాలు. ముందుగా మేము పంచాయతీ ఎలక్షన్లో మనం చూశారు. పోయిన ఎలక్షన్లో పిలిపిస్తేనే సర్పంచ్లు వైస్ ప్రెసిడెంట్ వార్డులు వచ్చినాయి. ఈ జిల్లాలో ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు అన్నగారు వర్ధంతి ఫస్ట్ 18వ తారీఖు మొత్తం పెద్ద ఎత్తున ఒక 5-6 చోట్ల 5 రోజులకు ఒక రకంగానే పెద్దలు తీర్మానించారు. దాని గురించి మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్లో టీడీపీ అనేది జిల్లా వైజ్ కానీ నడుస్తుంది, మండలాల్లో కూడా నడుస్తుంది. కాబట్టి టౌన్లో పెద్ద ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద ఎత్తున నడుస్తున్నాం. సరే, మున్సిపల్ ఎలక్షన్ల కంటే చాలా మంది రకరకాలు చెబుతున్నారు. నా అభిప్రాయం అయితే ఇప్పుడు పొత్తులు అనేది వీళ్ళు నిర్ణయించాయి కదా, ఎవరు జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయి నుంచి రావాలా. పోయినసారి కూడా సర్పంచ్ నిలబడబట్టే గుర్తు లేదు కాబట్టి నిలబడ్డారు. ఇప్పుడు బీఫామ్ ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర పార్టీగా ఇవ్వాలది చంద్రబాబు గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీతో అట్ట ఇదని. నేను ఏమన్నానంటే కాంగ్రెస్ పార్టీని మేము కేటీఆర్ గారు అప్పుడు ఏదో మమ్మల్ని మాట్లాడాడు, ఇక్కడ చేతి ఇది కాదంటే పార్టీ ఆడబుట్టినా కూడా ఆ ఖర్చుతోటి మేము గెలిపించాము, అది వచ్చింది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు వ్యక్తిగా ఎదురు కాదు, పార్టీ మాది కాదు. మా అన్నగారిని పద్దాకులు ఉపయోగించుకుంటారు. మేము అనేది ఏంది, మాకు మార్కెట్ కమిటీలో కానీ దేవస్థానాల్లో కానీ ఈ కార్పొరేషన్లో కానీ మీకు ఇన్ని సీట్లు ఇస్తున్నాను మాట ఇచ్చారు 23లోనే, మాట తప్పారు. మరి మేము కెట్ట నమ్ముతాం? తుమ్మల నాగేశ్వరరావు అయినా కోడైనా ఎవరైనా మేము పార్టీగా విమర్శిస్తాం. ప్రతిపక్షంగా మాకు కలిసి వచ్చే పార్టీతో మేము ఎన్నైనా పోటీ చేస్తాం. 20 ఇస్తారా, 15 ఇస్తారా, 10 ఇస్తారా, అది పెద్ద నిర్ణయాలు ఇస్తే మాకు న్యాయం చేస్తే ఇప్పటికైనా మనసు మార్చుకొని చేస్తే కలిసి వస్తాం. లేకపోతే మా సింబల్ ఉంటే
పక్క వాళ్ళు ఏం చేయాలని చెప్పాను. మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంత్రి గారి నియోజకవర్గం ఇది అడ్డా కాబట్టి 15 నుంచి 20 మించవాలి. ఎప్పుడు చెప్తా గంట పదంగా చెబుతా. ఆ 20 కంటే మించవు. 15, 20 మా వస్తే మిత్రపక్షాలతో వేరే వాళ్ళు కలుపుతారు. పాత మిత్రపక్షాలు కలిపితే అవి కూడా రావు. 15 మించి రావనేది తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలుసు. తెలుగుదేశం అంటే ఎట్లా ఉంటారు, ఈ కమ్మంటం వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది తెలుసు ఆయనకి. ఆయన గారు ఇప్పటికైనా మనసు మార్చుకొని మమ్మల్ని చేసిన దానికి మా పార్టీ ఆఫీస్ రెగ్యులేషన్ చేయలేదు. 3 నెలల జాతరలను 3 ఏళ్ళు కూడా అడుగుపెట్టారు. ఈ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ పేరు చెప్పి మాయ చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము మైలో పట్టాలని చెప్తాం లేదు. మా ఉనికి మేము కాపాడుకోవాలి. మేము ఎవరితో పోతారో మా పద్ధతి మేము కాపాడుకోవాలని తెలియజేస్తూ, పెద్దల నేను పోటీ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎవరితో ఉన్నదాన్ని పెద్దల నిర్ణయం. అది ఎవరు సిపిఎం కమ్యూనిస్టుల మరి ఏ అనేది పెద్దల నిర్ణయం. పోటీ అనేది 60 డివిజన్లో పక్కా ఉంటుంది అని తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్. ఓకే సార్.